ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 6వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ అయితే 2.64% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్, విప్రో ఏడీఆర్స్ స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఐటీ సెక్టార్ ఏడీఆర్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఇక బ్యాంకుకి కానీ ఫార్మాకి సంబంధించిన ఏడీఆర్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి. మిక్స్డ్ సంకేతాలు ఏడీఆర్స్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఐటీ కొంచెం లాస్లో క్లోజ్ అయింది. ఇక దాని తర్వాత లీస్ట్ బౌన్స్ అనేది ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్, బ్యాంకింగ్ సెక్టార్లో జరగగా నిఫ్టీ మెటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్, ఎనర్జీ, ఆటో సెక్టార్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మోర్ దాన్ 1.5% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. సో నిన్నటి రోజున ఇండియన్ సెక్టార్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. 90% ఇండియన్ సెక్టార్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఏం చెప్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్ చెందిన ఫీచర్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, చైనా అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతూ ఉండగా యుఎస్ స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. లండను, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, యూరప్ స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్లైట్గా రికవరీ అనేది జరుగుతూ ఉన్నాయి. ఇక యుఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే గోల్డ్మెన్ సాక్స్, క్యాటర్పిల్లర్, వాల్మార్ట్, మెర్కంట్కో, హనీవెల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మోర్ దాన్ 3% పైన నెగిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. డవ్, సేల్స్ఫోర్స్ ఇంక్, ఐబిఎం, చెవ్రాన్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.com అనేది టాప్ గెయినర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించి మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య తగ్గిందనమాట. అయితే ఇది ప్రీవియస్ నెంబర్కి ఈక్వల్గా రావడం జరిగింది. బట్ ఈసారి 215K ఫోర్కాస్ట్ అనేది చేశారు. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికంటే నెంబర్ అనేది బెటర్గా రావడం జరిగింది. ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 7 గంటలకి యూఎస్కి సంబంధించి నాన్ ఫామ్ పేరోల్ నంబర్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆ నెంబర్ కూడా రిలీజ్ అవుతుంది. యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్, రిటైల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, కోర్ రిటైల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిలు, సమ్మన్ క్యాపిటల్ రెండు కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిలో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. కెయిన్స్, పతాంజలి ఈ రెండు కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున అదానీ పోర్ట్స్ అనేది 4.23% టాప్ గెయినర్గా క్లోజ్ అయింది. అఫ్కోర్స్ ఎల్ఎన్టీ అనేది సిగ్నిఫికెంట్గా మొన్న 2 days కూడా మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ వల్ల నెగిటివ్గా క్లోజ్ అయింది. నిన్న మాత్రం స్ట్రాంగ్గా రికవరీ అనేది జరిగింది. ఇక హిందాల్కో, రిలయన్స్, ఎన్టీపీసీ కూడా స్ట్రాంగ్గా బౌన్స్ అనేది కనబరచగా టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% పైన నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ బ్లూ స్టార్కో, ఎల్ఎన్టీ, పీజీఎఫ్ఎల్, కెయిన్స్, యాస్ట్రాల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్స్ కొంచెం పైకి వెళ్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. దీనివల్ల కొంత ప్రెషర్ బుల్లిష్ సైడ్ అనేది రావడం జరిగింది. బీడీఎల్, డాక్టర్ రెడ్డీస్, పేజ్ ఇండస్ట్రీస్, లుపిన్, ఎస్ఆర్ఎఫ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బుల్లిష్ బౌన్స్ అనేది జరిగింది. కేపీఐటీ టెక్, ఎంఫసిస్, కోఫోర్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. సో ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్స్ ఇంకొంచెం కిందకు వెళ్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ షార్ట్ సైడ్ పొజిషన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. ముతూట్ ఫైనాన్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. దీనివల్ల షార్ట్ టర్మ్ ప్రెషర్ అనేది కలిగింది. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 79%,
షార్ట్ సైడ్ 10% అనేది ఉంది. మొత్తం మీద నిన్నటి రోజున స్ట్రాంగ్ రికవరీ అనేది జరిగింది మార్కెట్లో. నిఫ్టీకి సంబంధించిన ఫీచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు రికవర్ చేశారు. అందువల్ల నిన్నటి రోజున బౌన్స్ అనేది జరిగింది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా మాత్రం బేరిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా, స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 8,753 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 12,068 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తుండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్న కాకుండా అంతకుముందు 2 days మనం చూస్తే కూడా సిగ్నిఫికెంట్గా ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. సో ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే ఇండియన్ మార్కెట్స్లో హెవీగా వోల్టాలిటీ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే నిన్నటి రోజున 15.53% డ్రాప్ అయింది. సో ప్రస్తుతానికి కొద్దిగా ఆ వాలటిలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. అయితే ఈరోజు ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి 143 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే 24,386 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 24,956 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 58,371 ఇంపార్టెంట్ సపోర్టు, 59,749 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 78,833 ఇంపార్టెంట్ సపోర్టు, 80,468 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చాలా వోలటైల్గా ఉంది. సో ఎట్టకేలకు పైకి వచ్చి క్లోజ్ అయింది. బట్ ఈరోజు ఏమైందంటే ఇక్కడ నిన్న క్లోజ్ అయింది కదా, ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. అంటే గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి 163 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 24,633 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫీచర్ ఏమో 24,832 దగ్గర క్లోజ్ అయింది. సో ఒక 200 పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గోల్డ్ వచ్చేసరికి కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. ఇక న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి సైడ్ వేస్ టు బ్యారిష్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇక క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళుతూ ఉంది. బిట్ కాయిన్ అనేది నిన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఈరోజు కొన్ని స్టాక్స్ యాంబర్ ఎంటర్ప్రైజెస్, డిసిఎక్స్ సిస్టమ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బిఎండబ్ల్యూ ఇండస్ట్రీ, ఫిన్కర్ ఫినాన్షియల్, జాగిల్ ప్రీపెయిడ్, ఫ్రాక్టరల్ అనలిటిక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. అయితే నేనేం చేస్తున్నానంటే మన టెలిగ్రామ్లో స్టాక్ పేరు, అందులో ఉన్న న్యూస్ ఏంటి, ఇది పాజిటివా నెగిటివ్ అనేది కలర్ కోడ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. సో మన టెలిగ్రామ్ లింక్ అయితే బయోలో ఉంది. దాని ద్వారా మీరు జాయిన్ అయ్యి దీనికి యాక్సెస్ అనేది పొందొచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్లో డైలీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం న్యూట్రల్గా ఉన్నాయి. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తున్నారు. లోవర్ టైం ఫ్రేమ్లో స్లైట్గా బులిష్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బులిష్గా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద షార్ట్ టర్మ్లో కొంత బౌన్స్ అనేది జరుగుతున్నట్టు ఇండికేటర్స్ అనేది చెప్తూ ఉన్నాయి. బట్ స్టిల్ బ్రాడర్ పిక్చర్లో అయితే బేరిష్గానే ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్ అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయింది. దీనికి కారణాలు ఉన్నాయి. మనందరికీ తెలిసింది ఏంటంటే ఇరాను ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది. ఈ టెన్షన్స్ ఒకటి. రెండోది వచ్చేసరికి ఆయిల్ ప్రైసెస్ అనేది దీనివల్ల సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ ఉన్నాయి. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేది న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. అంటే ఏఐ చిప్ ఎక్స్పోర్ట్స్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో దీనివల్ల ఎన్విడియా కానీ ఏఎండి ఇటువంటి స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ ఇరాన్కి ఒమాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనికి మధ్యలో ఒక సముద్రం ఉందన్నమాట. సీ రౌట్ ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటారు. ఈ రౌట్ ద్వారా గ్లోబల్గా 20% ఆయిల్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఏం చేస్తుందంటే ఇరాన్ అనేది ఇక్కడ ఏవైతే షిప్స్ ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తూ ఉంది. సో ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇక్కడ అటాక్ అనేది జరుగుతూ ఉంటుందో ఈ రీజియన్లో ఆయిల్ ప్రైసెస్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతాయి. ఎందుకంటే 20% ఆయిల్ సప్లై అనేది ఇక్కడ నుంచే జరుగుతుంది కాబట్టి ఆయిల్ ప్రైసెస్ రైజ్ అయితే ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. టెక్ సెక్టర్ కూడా ఈ ఏఐ ఎక్స్పోర్ట్స్ గురించి కొంచెం న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి దీనివల్ల వోలటాలిటీ అనేది కలుగుతూ ఉంది.
సో మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్‌గా మార్కెట్స్ అనేది చూస్తే అగ్రెసివ్ బేరిష్, అగ్రెసివ్ బుల్లిష్‌గా అయితే కనిపించలేదు. బట్ నిన్నటి రోజునైతే అన్నీ కూడా ప్రెషర్‌లోనే ట్రేడ్ అయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది అడ్వైజ్ చేస్తుంది. బట్ స్టిల్ డిప్ ఆన్ బై అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ డైరెక్ట్‌గా వారితో గానీ ఎటువంటి లింక్ అనేది లేదు. బట్ ఇండైరెక్ట్‌గా ఆయిల్ ప్రైసెస్ దానివల్ల కొంత నెగెటివ్ ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇంబాలెన్స్ అనేది జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇండియన్ మార్కెట్స్ లాంగ్ రన్‌లో కొంత ఇన్‌ఫ్లేషన్ గురవ్వచ్చు. బట్ స్టిల్ డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది లేదు కాబట్టి ఎవ్రీ డిప్‌లో కూడా క్వాలిటీ స్టాక్స్ అనేది అక్యుములేట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఈ ఇన్‌ఫ్లేషన్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిప్ ఎక్స్‌పోర్ట్స్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవునాయి కాబట్టి మార్కెట్‌లో వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. సో ఏంటంటే ఎవ్రీ రైజ్‌లో కూడా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. ఇది గమనించండి. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్‌కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్‌లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.